అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీకన్న దయాళువులే లోకమ్మునలేరటంచులో నెరిగితినో శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. శార్వరీనామ సంవత్సరంలో ఎంతో వైభవమై యావత్ భారతంలోనే యావత్ సనాతన ధర్మంలోనే ధర్మానికి మూలస్వరూపమైనటువంటి పురుషుడిగా మర్యాదా పురుషోత్తముడిగా మనం ఎవరిని చక్కగా కొలుచుకుంటామో అలాంటి శ్రీరామనవమి మహోత్సవం మనం చక్కగా అడుగుపెట్టాం. అయితే ప్రస్తుతము ఉన్నటువంటి ఆపదలన్నిటి నుంచి ఆపదాం అపహర్తారం ఎవరైనా దాటించగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే అది రామచంద్రమూర్తే. ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఆయన్ని నమస్కరించుకుంటూ మన శ్రీరామనవమి వేడుకల్ని చక్కగా మనం చేసుకుందాం. అయితే గుమ్మిగూడి కేవలం ఊళ్ళల్లో ఎక్కడో ప్రాంతంలో కలిసి చేసుకోకుండా ప్రతి ఇంట్లోనూ కళ్యాణం చేసుకుందాం, ప్రతి ఇంట్లోనూ ఆ ఉత్సవాన్ని చాలా వైభవంగా చేసుకుందాం. కానీ చక్కగా ఇవాళ ప్రభుత్వాలు చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ మనసులో పెట్టుకొని ముందరికి వెళ్దాం. అయితే ఎప్పుడైనా సరే శ్రీరామనవమిని చేసుకుంటూ రామచంద్రమూర్తిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా నమస్కార శ్లోకాలే చెప్తున్నాయి మనకు ఉండేటటువంటి తాపాలన్నింటినీ దూరం చేసేది రామచంద్రమూర్తే అని. అగ్రతః పృష్ఠతశ్చైవ, అయ్యా నా ముందు నువ్వే ఉండాలి రామా, నా వెనకాల నువ్వే ఉండాలి. పార్శ్వత అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలవు, నా కుడి ఎడమ కూడా నువ్వే ఉండాలయ్యా, మహాబలవంతుడివై ఉండాలి. ఎలాంటి రాముడు కావాలి నాకు? ఆకర్ణపూర్ణ ధన్వానవు, ధనస్సుని ఎక్కుపెట్టి అందులో బాణాన్ని పెట్టి ఎవరైతే చెవు దాకా లాగి పట్టుకొని ఉన్నారో అలాంటి రామలక్ష్మణుడు ఎవరైతే ఉన్నారో, ఏ రాక్షసుల బారి నుండి ఆ విశ్వామిత్రుల వారి యజ్ఞయాగాదుల్ని కాపాడినటువంటి ఆ రామలక్ష్మణులు ఉన్నారో వాళ్లే ఈ పరిస్థితి నుంచి మనందరినీ కాపాడుగాక అని చక్కగా మనం అందరము ప్రార్థన చేద్దాం. ఎందుకు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడే ధర్మము అనే దానికి విగ్రహము. కారణం ఏమిటయ్యా అంటే అన్నవారెవరు అని ఆలోచిద్దాం. ముందు అన్నదెవరు? మారీచుడు. శత్రుపక్షంలో ఉన్నటువంటి మారీచుడు, రావణాసురుడు. నువ్వు వెళ్ళి ఇలా జింక రూపంలో వెళ్ళాలి, రాముణ్ణి కొంచెం మాయకు గురి చెయ్యాలి అంటే ఏం మాట్లాడుతున్నావయ్యా? రామో విగ్రహవాన్ ధర్మ అని రావణాసురుడికి మారీచుడు చెప్పినటువంటి మాట. అంటే వైరిపక్షం కూడా ధర్మానికి ఒక రూపం గనక కలిగిస్తే అది రామచంద్రమూర్తి అని చెప్పారు. మనకి భాగవతం బాగా అర్థం కావాలన్నా, కృష్ణ లీలలు బాగా తెలియాలన్నా ముందు రామచంద్రమూర్తి యొక్క కథ చదివితే తప్ప కృష్ణ లీలలు కూడా మనకు అర్థం కావు. కాబట్టి అలాంటి విగ్రహస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి ఒక్క మానవుడు ఈ ప్రపంచంలో పుట్టి అంత గొప్పవైన శాస్త్రాలని ఆచరించగలడా అనే అనుమానం కలుగుతుంది అని, ఈ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని ధరించి కేవలం నరుడిగా భూమి మీదకి వచ్చి ఇదిగో నాయన ధర్మాలని ఇలా ఆచరించాలి అని మనందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా తెలియపరిచి తాను ఆచరించి ఆచనోతిథి శాస్త్రాన్ని, శాస్త్రాల్లో చెప్పినటువంటి అవన్నీ ఆయన ఆచరించి మనం ఆచరించడానికి ఇవి యోగ్యమే అనే విషయాన్ని తెలియపరిచారు. ఈ ప్రపంచంలో ఒక కథానాయకుడి చుట్టే తిరుగుతూ ఉండేటటువంటి ఇంత పెద్ద గ్రంథము ఇంకా ఎక్కడా లేదు. మహాభారతంలో అనేకమైన పాత్రలు ఉంటాయి, లేదు ఇంకొక గ్రంథం తీసుకోండి అనేక పాత్రలు ఉంటాయి, కానీ రామాయణం దాదాపు రాముడి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఒక్క కథానాయకుడి చుట్టే తిరుగుతూ ఇన్ని ధర్మాలని
మనకి తెలియపరిచారు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ, నేను ధర్మం కోసం భార్యని త్యాగం చేస్తా, నేను ధర్మం కోసం రాజ్యాన్ని త్యాగం చేస్తా, నేను ధర్మం కోసం తల్లిదండ్రుల్ని త్యాగం చేసి అడవులకు వెళ్తా, నేను ధర్మం కోసం ఈ ప్రపంచంలో దేన్నైనా త్యాగం చేస్తా, అవసరమైతే నా దేహాన్ని కూడా నేను ధర్మం కోసం త్యాగం చేయగలను అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము రామచంద్రమూర్తి మాత్రమే. అందుకే ఈ శ్రీరామనవమిని మనం చక్కగా చేసుకున్నట్లయితే ధర్మాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళం అవుతాం. ఆ ధర్మము యొక్క ఆధీనంలో మనం అందరము కూడా జీవిస్తాము. అందుకనే రామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయండి. ఎందుకు రామో విగ్రహవాన్ ధర్మ అనే పదం వచ్చింది అంటే, ఒక్కసారి రాజ్యంతో నాకు సంబంధం లేదు అని బయటికి వచ్చేసిన తర్వాత రామచంద్రమూర్తి అంత భీకరమైనటువంటి లంకానగరం మీద యుద్ధం చేయడానికి ఒక్క మానవుణ్ణి కూడా ఏ రాజ్యం నుంచి తీసుకొని వెళ్ళలేదు. కేవలం ఏ రాజు యొక్క ఆధీనంలో ఉండకుండా రాజు పెట్టేటటువంటి చట్టాల యొక్క నియంత్రణలో ఉండనటువంటి వానరులని మాత్రమే తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆయన మానవ మాత్రుల్ని ఎవరిని తీసుకొని యుద్ధానికి వెళ్ళలేదు. అంటే చూడండి, ఏ రాజపరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన ఆశ్రయించలేదు, వాళ్ళెవ్వరిని తీసుకొని వెళ్ళలేదు. విభీషణుడు శత్రురాజుకు సంబంధించినటువంటి వాడు వచ్చి ఆయన పాదాల మీద పడితే ఒక్క మాట చెప్పాడు, నన్ను ఎవరు శరణు వేడితే వాళ్ళకు అభయం ఇయ్యటం నా లక్షణము. ఇప్పుడున్న పరిస్థితుల్లో విభీషణుడు ఆ రామచంద్రమూర్తి పాదాల మీద పడ్డట్టే, అయ్యా ఈ మహమ్మారి నుంచి మనం కాపాడు అని మనసా ఒక్కసారి ఆయన పద్మాల మీద గనక పడినట్లయితే ఇలాంటి ఆపత్తులు ఎన్ని ఉన్నా దూరం అవుతాయి. దీంట్లో అనుమానం ఏం లేదు. ఎలాంటి వాడయ్యా రామచంద్రుడు? సరస సామదాన భేదదండ చతుర, సామదాన భేద దండోపాయాలన్నిట్లోనూ చాతుర్యం కలిగినటువంటి వాడు. అందుకనే రావణాసురుడంతటి వాడిని కొట్టగలిగే శక్తి ఉన్న ముందు సామము, తర్వాత దానము, ఆ తర్వాత భేదము, దానము కూడా ప్రకటించాడండి. ఒకవేళ గనక అతనికి బుద్ధి కలిగి సీతా అమ్మవారిని అప్పజెప్పినట్లయితే నా రాజ్యాన్ని కూడా నేను ఇచ్చేస్తాను అని చెప్పాడు. అప్పటికే అర్థం కాలేదు. విభీషణుణ్ణి తీసుకొచ్చి భేదం చూపించాడు. నీ కుటుంబంలోనే చీల్చాను చూడు, పక్కకి తీసుకొచ్చాను నీ మనిషిని అని. అది కూడా అంగీకరించకపోయేటప్పటికీ దండము అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడంటే రాముడు ఎప్పుడు ధర్మం తప్పడు, బలముంది కదా అని ప్రత్యక్ష యుద్ధానికి వెళ్ళలేదు. సరస సామదాన భేదదండ చతురుడాయన. అంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఎంత శక్తి ఉన్నా సముద్రుణ్ణి ప్రప్రథమంగా ప్రార్థిస్తాడు. ప్రార్థించినా విన్న తర్వాత అప్పుడు తీస్తాడు ధనస్సు. అంటే రాముడి లోపల శక్తి ఉండగానే సరిపోలేదు, ఓదార్పు అనేటటువంటి లక్షణం కూడా ఉండాలి అనే సత్యం అక్కడ రామచంద్రమూర్తి దగ్గర నుంచి మనమందరము నేర్చుకోవాల్సినటువంటి అంశము. ఎంత విశ్వాసము చూడండి, ఎంత చతురత చూడండి. ఒక బంటుని పంపించేటప్పుడు అన్ని కోట్ల మంది బంట్లలో ఈ పనిని సాధించగలిగిన వాడెవడు అని ముందు గుర్తించగలిగినటువంటి ఆయన రామచంద్రమూర్తి వారు. అందుకనే అంగుళీయకాన్ని ఆ హనుమత్ పరబ్రహ్మకి అప్పచెప్తారు. ఆ విషయాన్ని చూస్తూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క సునిశ్చితమైనటువంటి దృష్టి, రామచంద్రమూర్తి యొక్క ప్రజ్ఞ, ఆయన యొక్క అవతారం నర అవతారమైనప్పటికీ ఒక తెలియనటువంటి అతీతమైన లక్షణాలను చూపించి ప్రతి నరుడు ఈ స్థాయికి ఎదగలడు, నారాయణుడిలాగా ఆలోచించగలడు అనే సత్యాన్ని మనకక్కడ బోధిస్తూ ఉన్నారు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఎప్పుడు ధర్మాన్ని తప్పడు, రాముడు ఎప్పుడు ధర్మాచరణ చేస్తాడు. పట్ట మహాభిషేక బహుభాగ్యము చేకొనమన్న ఎప్పుడు, రామా నీకు పట్టాన్నిస్తున్నానయ్యా, రేపటి నుంచి నువ్వే రాజువి అని దశరథుడు చెప్పినప్పుడు, పట్టము వీడిన టడవి పాలవమన్నప్పుడు, ఇక పట్టం లేదు ఏం లేదయ్యా, కైక కోరిక కోరింది, ఇక మీదట నువ్వు పట్టాన్ని వదిలిపెట్టేసి నట్టడవి పాలవ్వాలి అన్నప్పుడు కూడా రామచంద్రమూర్తి యొక్క ముఖారవిందంలో పట్ట మహాభిషేక భూభాగ్యము చేకొనమన్న ఎప్పుడు, పట్టము వీడిన టడవి పాలవమన్నప్పుడు ఒక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు చూడండి, ఒక చిన్న లేత చిరునవ్వు చేపట్టాడు. కాబట్టి మనకి అనేక విషయాలు వస్తూ ఉంటాయి, అనేక విషయాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. రెండిటి యందు చిరుమందహాసమే ఉండాలి తప్ప ఇతరమైనటువంటివేవి పనికిరావు అని రామచంద్రమూర్తి మనందరికీ చక్కగా బోధగా తెలియపరుస్తున్నారు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ ఒక్క తెలుగునాట మాత్రమే మనకి కళ్యాణం చేసేటటువంటి సంప్రదాయం కానీ యావత్ భారతదేశంలో కానీ ఇంకా ఎక్కడా
కళ్యాణం చెయ్యరు. ఎందుకు తెలుగు వాళ్ళు మాత్రమే కళ్యాణం చేస్తారు అంటే, దండకారణ్యానికి వచ్చినటువంటి సీతా అమ్మవారిని రావణాసురుడు విడదీశాడు, ఇది మా తెలుగునాట జరిగింది అనేటటువంటి అభిప్రాయం చాలామంది తెలుగు వాళ్ళకు ఉండడంతో ఆయన పుట్టినరోజు నాడే ఇంకెప్పుడు అలా విడివడకూడదు అని తెలుగు వాళ్ళు కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇంకొక విశేషం ఏమిటయ్యా కళ్యాణం చేయడానికి అంటే, బాలకాండలోనే కళ్యాణం ఉంది. రామచంద్రమూర్తి పుట్టినటువంటి కాండములోనే కళ్యాణం ఉండడం వల్ల, కళ్యాణంతో ముగియటం వల్ల ఆయన వెంటనే ఆ బాలకాండ మొత్తం పూర్తి చేయాలనే ఉద్దేశంతో తెలుగు వాళ్ళందరూ కూడా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ కళ్యాణము దిగ్విజయంగా ప్రతి ఇంటా జరగాలి అని కోరుకుంటూ V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.